సాగర్ నగరం విశాఖలో రేపు ప్రతిష్టాత్మకమైన నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల రెట్టింపు, అంతర్జాతీయ మార్కెట్లో ఇండియా బ్రాండ్ బలోపేతమే లక్ష్యంగా సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆక్వా రంగానికి పెద్ద ఎత్తున నిధులు, ప్రత్యేక ప్యాకేజీలు ఇందులో ప్రకటించే అవకాశం ఉంది. విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్గా మార్చే వ్యూహాత్మక అంశాలపైన సీఎం హై లెవెల్ రివ్యూ నిర్వహించనున్నారు. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కాన్ఫరెన్స్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కృష్ణమనాయుడు, ఓవర్ టు యూ. భారత ఆక్వా రంగానికి గుండెకాయ లాంటి ఆంధ్రప్రదేశ్లో సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన రేపు జరగబోతుంది. విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి ఈ యొక్క సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, దీంతోపాటు మత్స్యశాఖ మంత్రి కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా ఇందులో ఎగుమతుల దిగుమతులపైన ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఆక్వా రంగంలో ప్రథమ స్థానంలో దేశంలోనే ఉంది. దాదాపు 35% రొయ్యల ఉత్పత్తుల్లో, రొయ్యల ఎగుమతుల్లో భారతదేశం నుంచి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాలపైన చర్చించేందుకు ఈ యొక్క ప్రదర్శన అయితే పెట్టబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ప్రదర్శనకు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమైనటువంటి ఎగుమతిదారులు కూడా హాజరు కానున్నారు. దీంతో పాటు ముఖ్యమైనటువంటి ఆక్వా రంగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి రైతులు కూడా దీనికి హాజరు కానున్నారు. ప్రధానంగా అంతర్జాతీయంగా వచ్చినటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా యూరోప్తో పాటు అమెరికా వంటి దేశాల్లో యాంటీబయోటిక్స్ వాడకపోయినా ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలు, నిబంధనలు అన్నది కఠినతరం చేశారు. ఈ క్రమంలోనే ఎగుమతులను ఏ విధంగా నాణ్యమైన విధంగా ఎగుమతి చేయాలనేటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా ఒక రోడ్ మ్యాప్ను అయితే క్రియేట్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ సీ కనెక్టివిటీని ప్రధానంగా పెంచాల్సినటువంటి దానిపైన కూడా చర్చించనున్నారు. ఒక బ్లూ ప్రింట్ పైన కూడా ప్రధానంగా దీంట్లో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సముద్ర తీరం ద్వారా సముద్ర ఉత్పత్తులని మరింతగా ప్రస్తుతం ఉన్నటువంటి దానికి రెట్టింపు చేసే విధంగా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది కోస్టల్ తీర ప్రాంతం ఉండడంతో ఇక్కడి నుంచి మరింతగా ఉత్పత్తులు ఏ విధంగా పెంచాలన్న దానిపైన కూడా ఊహాత్మకంగా భాగస్వామ్యం ఏ విధంగా ఇతర దేశాలతో చేసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా దీనిపైన కూడా చర్చించనున్నారు. మరోవైపు 2025-26 సంవత్సరానికి చూసుకుంటే మన యొక్క ఎగుమతుల్లో దాదాపు అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎగుమతుల విషయంలో, సీ ఫుడ్ ఎగుమతుల విషయంలో మనమైతే గణనీయమైనటువంటి పురోగతి అయితే సాధించాము. 79,000 కోట్ల రూపాయల ఎగుమతులు అయితే చేశామని చెప్పవచ్చు. అంటే గత ఏడాదితో పోలిస్తే 2024-25తో పోలిస్తే 2025-26లో దాదాపు 16-18% యొక్క వృద్ధి అయితే సాధించాము. మరోవైపు ఆక్వా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా ఇందులో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించినటువంటి రైతులకు వచ్చేటువంటి సబ్సిడీ విషయం అయితేనేమి, వారు ఇచ్చేటువంటి ఫీడ్ విషయంలో అయితేనేమి కొంత రాయితీలు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా దీంట్లో ప్రధానంగా రైతులైతే ఆశిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ యొక్క రంగానికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క గోడౌన్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క సీ ఫుడ్ని నిల్వ చేయడానికి ఉండేటువంటి దానికి ముఖ్యంగా రవాణాకు సంబంధించినటువంటి సమస్యలని కూడా ఇందులో ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా ఈ రెండు ప్రధానమైనటువంటివి. రవాణా అన్నది, కార్గో సేవల యొక్క విస్తరణ కూడా దీంట్లో ప్రధానంగా చర్చించనున్నారు. కార్గో సేవలు అన్నది ఈ యొక్క సీ ఫుడ్ ఎగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా అటు సీ కనెక్టివిటీతో పాటు రోడ్డు మార్గము, రైలు మార్గాన్ని కూడా ప్రధానంగా కనెక్టివిటీ చేస్తుంది. ఈ మధ్య కాలంలో విశాఖ కేంద్రంగా కూడా రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో పాటు మరిన్ని రైళ్లు కూడా అదనంగా చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలను కూడా కేంద్ర మంత్రులతో ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే విశాఖ కేంద్రంగా వచ్చేటువంటి ఏదైతే
అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారో వారి ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతుల్ని కనెక్ట్ చేస్తూ మధ్యవర్తి లేకుండా, అంటే దళారులు లేకుండా, మధ్యవర్తి లేకుండా ఏ విధంగా వారితో ఎంఓయూలు చేసుకుంటారనేటువంటి దానిపైన కూడా చర్చించున్నారు. రైతుల్ని స్వయంగా ఇందులో భాగస్వామ్యం చేస్తూ రైతులకి ఎలాంటి ఉత్పత్తుల్ని మరింత నాణ్యవంతంగా చేయాలి, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దానిపైన కూడా చర్చించున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి రంగంలో కూడా టెక్నాలజీని ప్రధానంగా ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీని ఆక్వా రంగానికి కూడా జోడించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ఈ క్రమంలోనే ఏఐ ఆధారితంగా ఆక్వా రంగానికి ఏ విధంగా జోడించి అందులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపైన కూడా ముఖ్యంగా ఇందులో చర్చించనున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఆక్సిజన్ అందక కొంత ఎక్కువగా ఈ యొక్క ఆక్వా రైతులైతే నష్టపోయేటువంటి ప్రమాదాలు పలుసార్లు మనమైతే విన్నాము. ఈ క్రమంలోనే ఏఐ ఆధారితంగా ఉపయోగించి ఎలా ఆ నష్టాలని తగ్గించాలనే దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ప్రధానంగా ఉంది. దీంతో పాటు ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా తీసుకొని ఈ యొక్క ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క గణనీయంగా పెంచాలనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకు అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది.